హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ కిచెన్. మీకు ఈరోజు ఒక హెల్దీ స్నాక్, ఆయిల్ ఫ్రీ స్నాక్ అని కూడా చెప్పొచ్చు. చాలా అంటే చాలా తక్కువ నూనె పడుతుంది, బట్ టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా టీ టైంలో తీసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీంట్లో నేను గోధుమ పిండి ఒక అరకప్పు తీసుకున్నానండి. ఒక అరకప్పు పాలు, మనం ఇక్కడ షుగర్కి బదులుగా కొంచెం బెల్లాన్ని తీసుకున్నాను. ఒక గుడ్డు సరిపోతుంది. మీరు ఒకవేళ వెజిటేరియన్స్ అయితే గుడ్డు స్కిప్ చేయొచ్చండి. కొంచెం నెయ్యి, 1 లేదా 2 బనానాస్. ఇక్కడ మనము ఫుల్గా ఒక కప్పు పిండి తీసుకుంటే 2 అవసరమైతే, లేదంటే 1 సరిపోతుంది. కొంచెం బేకింగ్ పౌడర్, కొన్ని వెనిలా ఎసెన్స్ డ్రాప్స్. ఇన్ కేస్ మీరు వెజిటేరియన్స్ అయితే గుడ్డు స్కిప్ చేయమన్నాను కాబట్టి అప్పుడు మీరు కొంచెం ఇంకొద్దిగా బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకోండి. చివరిగా కొన్ని నట్స్ అంటే బాదం, కాజు, కిస్మిస్, పిస్తా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో వీటన్నిటితో నేను మంచి ఎమ్మీ స్నాక్ చెప్తాను. లైక్ మీరు బనానా ప్యాన్ కేక్స్ అనుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే మనము కొంచెం అన్ని నట్స్ని కచ్చపచ్చగా దంచుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే కాస్త ముక్క చెక్కగా ఉండడం వల్ల మనం ఆ ప్యాన్ కేక్స్ తినేటప్పుడు మనకి మధ్యలో పంట కింద నట్స్ అనేవి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను హెల్దీ ఎందుకన్నానంటే షుగర్ బదులు మనం ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాము. అలాగే మైదా ప్లేస్లో ఇక్కడ గోధుమ పిండిని వాడాము. మీరు వెజిటేరియన్స్ అయితే గుడ్డును స్కిప్ చేసి కొంచెం బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకుంటే సేమ్ టేస్ట్తో వస్తుందండి. ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. మనము నట్స్ అన్నీ పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లాన్ని కూడా దంచుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివి మనం తెచ్చుకున్నప్పుడు ఇలా గట్టిగా ఉంటూ ఉంటాయి కవర్స్. ఆ కవర్లో వేసి దంచుకున్నామంటే మొత్తం స్థలం అంతా చిందకుండా నీట్గా అంతా మెత్తగా అయిపోయి లోపల ఉంటుందన్నమాట. కావాల్సినంత తీసుకోవచ్చు, మిగిలింది ఏదైనా డబ్బాలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఏదైనా కొంచెం గుంటగా ఉన్నటువంటి ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా మనము ముందుగా అరటిపండుని మ్యాష్ చేసుకోవాలి. అరటిపండు కాసేపు అవ్వగానే నల్లగా అయిపోతుంది కాబట్టి మీరు మిక్సీ జార్లో అలా కూడా ఇవన్నీ వేసేసి కలుపుకోవచ్చండి. అంటే మనం ఒక మిక్సీ జార్లో కొంచెం అరటిపండు, కాసిన పాలు, బేకింగ్ పౌడర్, మళ్ళీ షుగరు అంటే లేదంటే బెల్లం పొడి ఇవన్నీ వేసి చేయొచ్చు, కానీ కొంచెం నలుపుగా మారిపోతుంది. కాబట్టి అలా కంటే కూడా కొద్దిగా చేత్తో కానీ మ్యాషర్తో కానీ ఈ విధంగా మెత్తగా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ క్రష్ చేసుకున్నటువంటి ఈ నట్స్ పౌడర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత గుడ్డు వేసుకుందామండి. మీకు ఇందా చెప్పినట్టు గుడ్డు అనేది ఆప్షనల్, కంపల్సరీ ఏం కాదు. సో మీకు టేస్ట్ ఏమాత్రం మారదు. కాస్త నాన్ వెజిటేరియన్స్ అయితే హెల్దీగా ఉంటుంది కాబట్టి గుడ్డును కూడా కలుపుకుంటాం, లేదంటే అది స్కిప్ చేసేసేయచ్చు. గుడ్డును కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే అన్నీ బాగా కలుస్తాయి. మీ పిల్లలు కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం పొడి ఎక్కువ వేసుకోవచ్చండి. లేదంటే మనం ఇందాక దంచుకున్న దాంట్లో మనం ఎంత మిశ్రమం తయారు చేసుకున్నామనే దాన్ని బట్టి తీపి అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గుడ్డు వేసిన వాళ్ళు కొంచెం నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి కొన్ని వెనిలా ఎసెన్స్ డ్రాప్స్ వేసుకోవచ్చు. మీరు గుడ్డు వేయని వాళ్ళైతే వెనిలా ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదు, వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 నుంచి 2.5 స్పూన్ల పిండి వేసుకుంటానండి. మీరు ఈ పిండి మనం కప్పులో, చిన్న కప్పులో చూపించిందంతా వేసుకుంటే 2 బనానాలు వేసుకోండి. ఏంటంటే ఈ పాలు, బనానా, అరటిపండు ఇవన్నీ మిశ్రమం మనకి లూజ్గా అవుతుంది కాబట్టి అది మంచిగా ఒక దోశ పిండిలాగా తయారవ్వాలంటే దాన్ని కోటింగ్ కలుపుకోవడానికి మనం ఇక్కడ మైదా బదులుగా నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి కొంచెం సరిపడినంత తీపిని చూసుకొని బెల్లం అనేది మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, కాస్త పొడి వేసుకొని, మీరు కాస్త చిక్కబడి అంటే మీరు కొంచెం పిండి ఎక్కువ వేసేసి ఉంటే కాస్త గట్టిగా అనిపిస్తే మీరు కాసిన పాలతోటి దాన్ని మళ్ళీ మనం దోశ పిండిలాగా వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇక్కడ కొలతలు కరెక్ట్గా ఏమీ లేదండి. మనము 1 కప్పు పాలు తీసుకోండి, 1 కప్పు పిండి తీసుకోండి. పిండిలో మనకి మెయిన్గా ముందుగా ఉండాల్సింది అరటిపండు గుజ్జు, అలాగే మనం ఈ నట్స్ పొడి, గుడ్డు వేసుకునే వాళ్ళు గుడ్డు. ఒకవేళ గుడ్డు వేయని వాళ్ళకి కొంచెం తడి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం పాలు ఎక్కువ పడతాయి, అంతే తేడా. ఇప్పుడు ఇవన్నీ ఇలా తయారు చేసుకున్నాక సేమ్ దోశ వేసుకున్నట్టుగా కొంచెం అడుగున నెయ్యి రాసుకొని వేసి ఎక్కువసేపు పట్టదండి. ఒక 2 నిమిషాలు, 1.5 నిమిషం నుంచి 2 నిమిషాలు ఉంచి వెంటనే మనం టర్న్ చేసుకోవాలి. లేదంటే ఇవి మాడిపోతాయి, మీకు సరిగా రావు, టేస్ట్ అనేది మారిపోతుంది. చాలా కేర్ఫుల్గా దగ్గర 1 నిమిషంలోనే రెడీ అయిపోతుంది. వెంటనే పక్కకు కూడా ఒకసారి తిప్పేసి ఒక 1/2 నిమిషం మీరు మళ్ళీ మూత పెట్టుకొని తీసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా 1-2 నిమిషాల్లోనే ఈజీగా అయిపోతుంది. మనం బ్యాటర్ అనేది తయారు చేసి పెడితే పిల్లలు రాగానే వేడివేడిగా చేసి ఇచ్చేయచ్చు. చూసారు కదా, ఎమ్మీ దీన్ని మీరు చాక్లెట్ స్ప్రెడ్తో పెట్టించారంటే హ్యాపీగా లాగించేస్తారు పిల్లలు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.